ఉగాది రోజున తెల్లవారుజామే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకున్న తర్వాత సూర్యోదయం కంటే ముందుగానే తైలాభ్యంగన స్నానము ఆచరించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత తిలకమును ధరించి నూతన వస్త్రాలు కట్టుకొని దేవత అర్చన చేసుకోవాలి. ఈరోజు నిత్య పూజ ముగించుకున్న తర్వాత పంచాంగమును పూజించాలి. ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, ఎందుకంటే ఉగాది ఆదివారము వస్తుంది కనుక. ఈ రోజున జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ సూర్య మంత్రంను లేదా ఆదిత్య హృదయమును పఠించుకోవాలి. ఆ తర్వాత ఈ రోజున ఖచ్చితంగా బ్రహ్మదేవుడిని స్మరించుకోవాలి. నమో బ్రహ్మణే తుభ్యం కామాయ చ మహాత్మనే నమస్తేస్తు నిమేషాయ త్రుటయే చ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే అనేటువంటి ఈ శ్లోకం చేత బ్రహ్మదేవుని స్మరించుకోవాలి. ఆ తర్వాత ఇంటి పైన ధ్వజాన్ని ఎగురవేయాలి. ఆ తర్వాత చలివేంద్రములను ఏర్పాటు చేయాలి. చలివేంద్రములు ఏర్పాటు చేయలేనటువంటి వారు కనీసము బీదలకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ ఒక కుండలో నీటిని, వస్త్రములు, ఆవు నెయ్యి మొదలైనటువంటి పదార్థముల చేత ఈ రోజున వారిని సంతృప్తి గావించాలి. చలివేంద్రములను ఏర్పాటు చేయడం వలన బాటసారులు మరియు మూగ జీవాలు సంతృప్తి చెంది పితృదేవతలు సంతోషిస్తారు, వారి వంశము అభివృద్ధి చెందుతుంది. చలివేంద్రములు ఈ ఈ కాలంలో అయితే కొన్ని సంఘాలు ఏర్పాటు చేస్తున్నాయి. వ్యక్తిగతంగా మనము ఒకవేళ చలివేంద్రం ఏర్పాటు చేయలేకపోతే కనుక ఒక చల్లటి నీటి పాత్రను, విసనకర్ర, చెప్పులు, ఆవు నెయ్యి, తెల్లని వస్త్రములు ఇవి బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ దానం చేయాలి. నీటి కుండను దానం చేయడాన్ని ప్రపాదానము అంటారు. ఎవరైతే ఉగాది రోజున తమ పితృదేవతలను స్మరించుకుంటూ ఈ ప్రపాదానం చేస్తారో వారి పితృదేవతలు దాహార్తి తీరి వీరి వంశాన్ని ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారట. ఏషధర్మ ఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రధానాత్ సకల మవసంతు మనోరథా అనేటువంటి ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉగాది రోజున ప్రపాదానం చేయాలి అని ధర్మశాస్త్ర వచనం.